మార్నింగ్ మెలకువ వచ్చి లేచి నయని చూసిన అభికి ఇంకా తను నిద్రపోతూ కనిపించింది. మెల్లగా చప్పుడు చేయకుండా లేచి తలుపు దగ్గరకేసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళాడు. మనీ ఇంకా రాకపోవడంతో తనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తనొకటి తాగి ఇంకో కప్పు నయ కోసం తీసుకెళ్ళాడు. కాఫీ కప్పు పక్కన పెట్టి నయని పిలిచాడు. లేవలేదు. మళ్ళీ పిలిచాడు. అంటూ చిన్నగా మూలిగింది. వెంటనే నయ తలపై చెయ్యేసి చూశాడు. జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుంది. వెంటనే మమత రూమ్కి వెళ్ళి తనకు కావలసిన టాబ్లెట్ తీసుకుని నయ వద్దకు వచ్చాడు. నయ లే అంటూ తనను మెల్లగా లేపి బెడ్ వెనక్కి ఆనించి కూర్చోబెట్టాడు. అక్కడున్న గ్లాసులో వాటర్ పోసి తన చేతికి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్పాడు. వేసుకుని మళ్ళీ పడుకుంది నయ. నయ కోసం వెళ్ళి సూప్ చేసి తీసుకొచ్చి అది తాగించాడు. మనీ రావడంతో తనకి టిఫిన్ రెడీ చేయమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు. అప్పటి వరకు నయ రూమ్లో తన్ని చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. తలుపు కొట్టిన చప్పుడుకి వెళ్ళి తీశాడు. ఎదురుగా మనీ నిలబడి డాక్టర్ వచ్చారు అని చెప్పి వెళ్ళింది. తనతో పాటు వెళ్ళి డాక్టర్ని పైకి తీసుకొచ్చాడు. నయని చూసి ఇంజెక్షన్ చేసి తన దెబ్బలకి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళాడు. అప్పటికే అభి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవడంతో టెంపరేచర్ నార్మల్ అవడంతో లేచి వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి పడబోయింది. అప్పుడే వచ్చిన అభి వెంటనే తనని పడకుండా పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టాడు. అంత ఓపిక లేనప్పుడు ఎందుకు లేచెళ్తున్నావు? నన్ను కానీ మనీని కానీ నేను పిలిస్తే వస్తాం కదా. ఏం కావాలి చెప్పు అన్నాడు. వాష్రూమ్లోకి వెళ్ళాలి అంటూ వేలు చూపించింది. సరిపదా అని తను వాష్రూమ్ దగ్గర విడిచిపెట్టి మనీని పిలిచి నాయకి ఏం కావాలో చూడమని చెప్పి తను వచ్చిన తర్వాత పిలవమని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు రెడీ అవడానికి. అభి రెడీ అయి నయ రూమ్కి వచ్చాడు. తను ఇంకా బయటకు రాకపోవడంతో మనీ టిఫిన్ పైకి తెమ్మని చెప్పి పంపించాడు. ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది నయ. ఇప్పుడు ఎలా ఉందిరా అంటూ నుదుటిన చెయ్యి పెట్టి చూశాడు. బాగానే ఉంది అంటూ వచ్చి కూర్చుంది. మనీ తనకి టిఫిన్ తీసుకురావడంతో తనకి ఇచ్చాడు తినమని. నాకొద్దు, ఆకలి వేయడం లేదు అని ఫేస్ వికారంగా పెట్టింది. అలా కుదరదు అంటే నువ్వు తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, కొంచెం తిను అంటూ చేతిలో పెట్టాడు. నయ హ్యాండ్స్కి దెబ్బ తగలడంతో తినడానికి అవస్థలు పడుతూ ఉండడంతో తన చేతిలో ప్లేట్ తీసుకుని తినిపించాడు. హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే బావా అని పిలిచి ఉంది. ఏంటి నువ్వు టిఫిన్ చేయవా? నేను చేస్తాను, ముందు ట్యాబ్లెట్ వేసుకొని ఒక చేతిలో ట్యాబ్లెట్ పెట్టి ఇంకో చేతిలో వాటర్ ఇచ్చి వేసుకోమన్నాడు. గప్చుప్గా ట్యాబ్లెట్ వేసుకుంది. తన చేతిలో గ్లాస్ తీసుకుని పక్కన పెడుతూ ఇంకా రెస్ట్ తీసుకో, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను అంటూ మనీని పిలిచాడు. అప్పటి వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉన్న మనీ వెంటనే చెప్పండి చిన్నబాబు అంటూ ముందుకు వచ్చింది. నయని జాగ్రత్తగా చూసుకో, నేను ఆఫ్టర్నూన్కి వచ్చేస్తాను, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ నయ వైపు చూశాడు. అప్పటికే ముఖం వాడిపోయింది నయది. ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో సరేనా, ఇంకా తిని ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు. అనలేదు అనలేదు, కామ్గా ఉంది. నీకే చెప్తుంది అర్థమవుతుందా అంది మెల్లగా. సరే టేక్ కేర్, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, ఫోన్ అక్కడ పెట్టాను అని చెప్పి మళ్ళీ మనకి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. అభి తనని వదిలి ఆఫీస్కి వెళ్ళడంతో చాలా ఫీల్ అయ్యింది నయ. ఊసురుమంటూ బయటకు ఆనుకొని డల్గా కూర్చుని ఉన్న నయని పిలిచింది మనీ. మనీ నయమ్మ. నయ మనీ ఏ వండమంటారు చెప్తే వెళ్ళి చేద్దామని నయ. అసలే అభి వెళ్ళిపోయాడని చిరాకులో ఉన్న నయకి మనీ అలా అడగడంతో ఇప్పుడేగా తిన్నాను, కాసేపు ఆగి చెప్తానులే, రా ఇలా వచ్చి కూర్చో. మనీ మీరు మందులు వేసుకోవాలి కదమ్మా, మళ్ళీ చిన్నబాబుకి తెలిస్తే తిడతారు. నయ మీ చిన్నబాబుకి వచ్చింది అదేలే కానీ నువ్వు ఇలా వచ్చి కూర్చో ముందు, నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఏం చేయాలి చెప్పు, అయినా నాకు ఇలా జబ్బు చేసి వచ్చిన దాంట్లో పడుకోవడం అంటే చిరాకు, ఒకవేళ మీ చిన్నబాబు ఏమనకుండా నేను చూసుకుంటాను. మనీ వెళ్ళి నయ పక్కన కింద కూర్చుంది. నయ కూర్చోమంటే అలా కింద కూర్చుంటావేంటి, ఇలా వచ్చి సోఫాలో కూర్చో అని సోఫా చూపిస్తుంది. మనీ లేదమ్మా నాకు ఇక్కడే బాగుంది. నయ వెళ్ళి మనీ మళ్ళీ చెప్పినా వినదని నయ లేచి తన్ని సోఫాలో కూర్చోబెడుతుంది. మనీ ఏంటి నయమ్మ మీరు? నయ ముందు నువ్వు ఆ నయమ్మ అనడం ఆపుతావా?
నేనేదో 10 మంది పిల్లల్ని కన్నదానిలా అమ్మ అంటావేంటి? నయా అని పిలువు మని. అమ్మో, పేరు పెట్టి పిలవడమే నా వల్ల కాదమ్మా. నాకు ఇట్టాగే బాగుంది నయా. పిలిస్తే పిలిచావు, అందరూ ఉన్నప్పుడు పిలవకే మని. అలాగే నయా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి అత్త వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నావు మని? ఇది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. నయా. ఓహో, అంటే నీకు ఇంట్లో అందరి గురించి బాగా తెలుసు అన్నమాట అంటుండగానే నయా ఫోన్ మోగింది. మని వెళ్ళి దాని చేతిలోకి తీసుకుని నయా చేతిలో పెట్టింది. స్క్రీన్పై మహి నంబర్ చూసి లిఫ్ట్ చేసింది. హలో మహి, చెప్పు. ఏంటి చెప్పేది? అంత రాత్రిపూట నీకు అడ్వెంచర్స్ చెప్పే అవసరం లేదా? నందు, నువ్వు ఇంకా రాలేదా అనగానే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మహి. మని వెళ్తాను అని సేవ చేయడంతో తనను వెళ్ళమని నయ ఫోన్లో మాట్లాడుతూ ఉంది. నేనేమైనా కావాలని చేశాను? అలా పెట్రోల్ అయిపోతుందని నేను కలగన్నానా? నయ. సమయానికి అభి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఊహించుకోవడానికే భయం వేస్తుంది. మహి. అబ్బా, అయిపోయింది కదా, ఇక ఆపవే. అయ్యో మర్చిపోయాను, నా స్కూటీ అక్కడే వదిలేశాను. దొబ్బేశాడంటావా నాన్న? ఆ డొక్కు బండి ఎవరు ఎత్తుకెళ్ళాడులే, అక్కడే ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో అంటుంది నందు. ఏంటి నాది డొక్కు బండి అంటావా నిన్ను? అంటూ ఏదో వెలిగిందానిలా. మహి. ఏంటని వాయిస్ ఆ డబ్బాదానిలా ఉంది. నన్ను డబ్బాదాన్ని అంటావా? నువ్వు రావే, నీ పని చెప్తాను. మరి నా బుజ్జి ముండని పట్టుకొని డొక్కు బండి అంటే నాకు కాలింది ఇక్కడ. దీనికి ఏం తక్కువ లేదు. ఆయన నిన్నెవడే ఫోన్ తీసుకోమన్నాడు? ముందు మహికి ఫోన్ ఇవ్వు. అబ్బాయి ఏంటి ఎప్పుడు కొట్టుకుండమేనా? ఆ ముక్క దానికి చెప్పు నందు. అంటే ఏంటి, నేను మొదలు పెట్టాననే గొడవ? ఎవరు? మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదు, నేను కట్ చేస్తున్నా నా ఫోను, మీరు కంటిన్యూ చేయండి అని కాన్ఫరెన్స్ కాల్ కట్ అయింది. నయా. చందు మహి అలా ఫోన్ పెట్టేయడం మాట్లాడేయడంతో ఇద్దరు ఒకరు మౌనం ఒకరు ఆవహించారు. ఇద్దరు ఒకేసారి నవ్వుకున్నారు. ఇప్పుడు ఫీవర్ తగ్గిందా నందు? నీకెలా తెలుసు? ఇప్పుడు ఫీవర్ తగ్గిందా నందు? నీకెలా తెలుసున్నాయా? ఎలా అంటే నీ ఫోన్కి చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకని అభి ఫోన్కి చేశాను. ఇప్పుడు ఓకే, ఈవినింగ్ వచ్చేస్తాను. నువ్వు ఎలా వస్తావు? నేను వస్తాను. అవసరం లేదు, నేను వచ్చేస్తానని చెప్తున్నాగా. ఓకే తల్లి, నీ ఇష్టం, కానీ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, అర్థమైందా? సరే, ఓకే బాయ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సరే బాయ్ అని కాల్ కట్ చేసి రూమ్లో ఉండలేక కిందకి దిగి కిచెన్లోకి వెళ్ళింది. నయాని చూసి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ముందు మీరు మీ రూమ్కి వెళ్ళండి, ఏం కావాలో చెప్పండి, నేను పైకి తీసుకొస్తాను. నాకేమొద్దు కానీ నువ్వేం చేస్తున్నావో చెప్పు ముందు. ఏం చేస్తానమ్మా, మీకు చిన్నకి వంట చేస్తున్నాను. సరే అయితే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, పక్కకు తప్పుకో అంటూ మనీని జరిపింది. అమ్మో, మీరు చేయడమే, మీకు ఒంట్లో బాగాలేదు కదమ్మా, మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చేసేస్తానుగా, ఎంతసేపు, చిటికలో అయిపోతుంది. అబ్బా, నాకు జ్వరం తగ్గిపోయింది, ఇంకా రెస్ట్ అంటావా? నాకు అలా ఒక్కదాన్నే రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే నేను చేస్తాను. ఈరోజు కుకింగ్ నువ్వు జరుగు ముందు. మీతో ఇలా పని చేయించానని చిన్నబాబుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను చెప్పేది వినండి అమ్మా, మీరు ఇలా కూర్చోండి, నేను చక్కచక్క చేసేస్తాను, మీరు చూస్తూ ఉండండి అంతే. నీ భయం అదే కదా, మీ చిన్నబాబు నిన్నేం అనకుండా చూసుకునే పూచి నాది, నువ్వు అలా కూర్చో అంతే అని మనీని మరో మాట మాట్లాడనివ్వకుండా తనకు కట్ చేయాల్సినవి కావాల్సినవి కట్ చేయమని చెప్పి నయ వంట చేస్తుంది. అరిచేతులు గీరుకుపోవడం వల్ల అవి మంటగా ఉన్న అభికి తన చేతి వంట ఇష్టం కావడంతో తనే చేయాలని చూస్తుంది. మణి తనకు కావలసినవన్నీ అందిస్తుంటే త్వరగా వంట పూర్తి చేసి హాల్లోకి వచ్చింది. తన వెనకాల వచ్చిన మణి, నయమ్మ మీరు మందులు వేసుకోవాలిగా, మీకు వడ్డించేస్తాను రండి. మళ్ళీ చిన్నబాబు వస్తే కోపడతారు ఇంకా తినలేదని.
చిరాగ్గా మొహం పెట్టి, మణి ఇంకా ఆపుతావా మీ చిన్నబాబు గోల? మీ చిన్నబాబుకి నువ్వు భయపడతావేమో, నేను కాదు, అర్థమైందా? మణి నయ అలా ఉండడంతో తను ఇంకా బలవంత పెట్టలేదు. కిచెన్ క్లీన్ చేద్దామని వెన్ను తిరుగుతుంటే పిలిచింది నయ. మణి నయ వైపు తిరిగి, చెప్పండమ్మా, ఏమైనా కావాలా? ఏమొద్దు, నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను, మీ చిన్నబాబు అడిగితే చెప్పు అంటూ లేచి మణి మాట్లాడుతున్నా వినకుండా గుమ్మం వరకు వచ్చిన నయకి లోపలికి వస్తూ తనకు ఎదురయ్యాడు అభి. నయని కింద నుండి పైదాకా చూస్తూ ఎక్కడికి అని అడిగాడు. సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉంది. నేను నిన్నే అడుగుతున్నాను, ఎక్కడికి నయ? ఏట్లోకి అంది చిరాగ్గా ఫేస్ పెట్టి. ఏంటి తిక్కగా ఉందా? ఎక్కడికైనా అడుగుతుంటే ఏంటా సమాధానం? ఇప్పుడు చెప్తావా లేదా అని వాయిస్ పెంచాడు. అభి అలా అడిగేసరికి కొంత భయపడింది. కానీ భయం కనిపించకుండా అంత గట్టిగా అడగాల? నేను చెప్తాను కదా. అయితే చెప్పు. నా స్కూటీ నిన్న అక్కడే మర్చిపోయాను, అది తెచ్చుకుందామని వెళ్తున్నాను. చాలా అంది. నువ్వు వెళ్ళిన వేస్ట్, అది అక్కడ ఉండదు అంటూ తనని దాటుకుంటూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అభి రావడంతోనే కిచెన్లోకి వెళ్ళిన మణి వాటర్ తీసుకుని వచ్చి అభికి ఇచ్చింది. అభి అలా చెప్పి తనని దాటుకుంటూ వెళ్ళడంతో ఏంటి అంటూ అభి వెనుకనే తను కూడా వెళ్ళి తను ఎదురుగా నిలబడి, ఏంటి అక్కడ? నా స్కూటీ ఉండదా అంటే ఎవరైనా కొట్టేశారా దాన్ని అంటూ ఏడుపు లెక్కించుకుంది. వాటర్ తాగి గ్లాస్ మణి చేతికిచ్చి ప్యాకెట్ నుండి కీస్ తీసి నయ చేతిలో పెట్టాడు. వెంటనే ఏడు పాపి, బండే లేనప్పుడు ఇవేం చేసుకోను నేను, ముందు పద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వస్తే తింగర్ బుచ్చి, కాసేపు నేను చెప్పేది వింటావా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా బుజ్జి ముండ పోయింది అని నేను ఏడుస్తుంటే తిరిగ్గా కూర్చొని నువ్వు చెప్పేది నలా? నయ చేతిని పట్టుకుని లాగి సోఫాలో కూర్చోబెట్టాడు. అభి అలా చేతిని గట్టిగా పట్టుకునేసరికి నొప్పికి అమ్మ అంటూ చేతిని లాక్కుని ఉఫ్ అంటూ చేతిపై నోటితో ఊదుతూ ఉంది. నయ అలా అమ్మ అని అరిచి చేతిని లాక్కొని ఉండడంతో తనేం చేశాడు గుర్తొచ్చి వెంటనే నయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ తన నోటితో తన చేతిపై ఊదుతూ, సారీరా, మర్చిపోయాను, నీ చేతికి దెబ్బ తగిలిందన్న విషయం. నువ్వు నేను చెప్పేది వినకపోయేసరికి అలా చేతిని పట్టుకున్నాను, నిజంగా కావాలని చేయలేదురా అంటూ తల పైకెత్తి నయని చూశాడు. నయ కళ్ళ వెంట కన్నీళ్లు ధారగా తన చెంపల నుండి కారుతూ ఉన్నాయి. నయ, ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పిగా ఉందా అంటూ చేతిని నయ చెంపపై వేసి అడుగుతూ ఉన్నాడు. అభి కళ్ళలోకి చూస్తే అలాగే ఉండిపోయింది నయ. నిన్నేరా, ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పిగా ఉందా? పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ నయ చేతిని పట్టుకొని లేచాడు. నయ లేవలేదు, కూర్చునే ఉంది. మనసుకి తగిలిన దెబ్బతో పోలిస్తే ఇదంతా నొప్పి లేదులే బావా, హాస్పిటల్కి అవసరం లేదు, ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది, నా రూమ్లో ఉంది, నేను తెచ్చుకుంటాను అని లేకపోతే నువ్వు కూర్చో అని మణిని పిలిచాడు. కిచెన్లో ఉన్న మణి అభి పిలుపుకి పరుగున వచ్చింది. తనకి చెప్పి వెళ్ళి తెమ్మని చెప్పాడు. మణి ఆయింట్మెంట్ తీసుకొచ్చి అభి చేతికిచ్చి వెళ్ళిపోయింది. అభి కూర్చుని రాయబోతుంటే, నీకెందుకు లేసిరమ్మా, ఇలా ఇవ్వు నేను చూసుకుంటాను అని తీసుకోబోయింది నయ కోపంగా చూసి. నేను రాస్తాను అని తన చేతిని తీసుకుని రాయడం మొదలుపెట్టాడు. అభికి నయ అన్న మాట ముళ్ళులా గుచ్చుకుంటుంటే తనకు ఆయింట్మెంట్ రాసి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. అభి అలా కోపంగా చూడడంతో నయకి తన మాటతో అభిని బాధ పెట్టానా అనిపించింది. అసలైతే బావకి నా మీద ఉన్న ప్రేమ దాన్ని బయట పెట్టడం మానేసి తనకు బాధ కలిగేలా మాట్లాడుతున్నానేంటి? ఎలాగైనా బావ మనసులో మాటలను బయట పెట్టేలా చేయాలి అని ఆలోచించి బావా అని గట్టిగా పిలిచింది. హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్తున్న అభి నయ పిలుపుకి విని చప్పున ఆగి వెనక్కి తిరిగి నయ వైపు చూసి ఏంటి అని కళ్ళెగరేశాడు. కళ్ళతోనే ఇలా రా అని పిలిచింది. నయ అలా రమ్మడంతో తన దగ్గరికి వెళ్ళి ఏంటి చెప్పు అన్నాడు. నాకు ఆకలేస్తుంది మణి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి భయంతో పరుగున వచ్చి ఏంటి చిన్న బాబు పిలిచారు అంది. నీకేం చెప్పాను? నయ టాబ్లెట్ వేసుకోవాలి అని తెలుసు కదా, ఆయన ఇంతవరకు తను భోజనం చేయలేదు ఎందుకు? తను దగ్గరుండి చూసుకోమని చెప్పాను, అయినా నువ్వేం చేస్తున్నావు అంటూ తన మీద అరుస్తున్నాడు. బావా, ఇందులో మణి తప్పేం లేదు, తను తినమని చెప్పింది, నేనే తినలేదు, తనేమి అనకు ప్లీజ్ అంటూ జాలిగా ఫేస్ పెట్టింది. నయ అలా క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పేసరికి
వెళ్ళి నయకి ఫుడ్ పట్టుకురా అని చెప్పాడు. వెళ్తున్న మణిని పిలిచి, నువ్వు ఆగు, నేను డైనింగ్ టేబుల్ దగ్గరే తింటాను అంది. సరే అని అక్కడికే తీసుకెళ్ళి చైర్ లాగి కూర్చోబెట్టాడు. ప్లేట్లో అన్నీ పెట్టి నయ ముందుకు జరిపి తిను అన్నాడు. ప్లేటును అభిని మార్చి మార్చి చూస్తుంది. ఆకలిగా ఉందని చెప్పి అలా చూస్తావేంటి, తిను అన్నాడు. నేను కాదు తింగర్ బుచ్చి, నువ్వే తింగరోడివి అంది అభిని చూస్తూ. ఏంటి అంటూ ఉంటే, అవును, మరి చేతికి దెబ్బ తగిలి నొప్పి పెడుతుంటే ఎలా తింటాను అనుకున్నావు? నేను పిలిచి ఆకలేస్తుందని ఎందుకు చెప్పాను? నేను తినలేకే కదా. అభి ఇంకా నయ ఏం చెప్తుందని చూస్తుంటే, అలా చూడకుండా నువ్వు తినిపించు, నేను తింటాను అంది. సరే అని చెప్పి నయకి కలిపి తినిపిస్తుంటే నయ తింటూ ఉంది. ఇక చాలు, నువ్వు తిను, నేను తర్వాత తింటాను, నువ్వు తిను అన్నాడు. నాకు కడుపు నిండిపోయింది, నువ్వు తిను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అంటూ తన చేతిని తిప్పి అభి నోట్లో పెట్టింది. అది తింటూనే ఏదో గుర్తొచ్చిన వాడిలా నయ వైపు చూసి, వంట చేసింది నువ్వేనా అన్నాడు. అభి అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంది. నిన్నే అడుగుతుంది, నువ్వేనా చేశావు అని మణిని పిలిచాడు. వంట చేసింది ఎవరు? అది చిన్నబాబు, నేను ఎంత చెప్పినా వినకుండా నయమ్మగారే చేశారు అంటూ తలదించుకుంది. అవును బావా, ఇందులో తన తప్పు లేదు, మణి వద్దు అని చెప్పింది, నేనే వినకుండా చేస్తానని చెప్పి చేశాను. నేను రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు చేసింది ఇదా? అందుకే ఆ గాయాలు రేగి మళ్ళీ మంట పెడుతున్నాయి అంటూ సీరియస్గా చూశాడు. మరేం చేయను, నీ మట్టికి నువ్వు వెళ్ళిపోయావు, ఒక్కదాన్నే బోర్ కొట్టింది, అందుకే ఏం తోచక వంట చేశాను. ఇదంతా నీ వల్లే కదా. ఓ, ఇది కూడా నా మీదే తోసేసావా? నాకు ఇంకేం పని లేదా? సర్లే ఇక వదిలే, తప్పు నాదే కదా, ఇంకెప్పుడు ఇలా చేయను కానీ నువ్వు తిను అంది. తింటాను, ఎందుకు తినను, ఎంతో కష్టపడి చేసావుగా అంటూ నయకి తినిపిస్తూ తను కూడా తింటుంటే వాళ్ళని అలా చూసి డోర్ దగ్గరే ఆగిపోయి చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వచ్చిన వ్యక్తి